నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్, మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ ఆయనకి ఇవ్వడం జరిగింది మేడం. సో ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా చేసిన ఆల్రెడీ రేస్లో ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, డికే అరుణ లాంటి వాళ్ళు 4 ఎంపీలు ఉన్నప్పటికీ ఈయనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాజాసింగ్ తాజాగా వచ్చి రాజీనామా పత్రాన్ని ఏకంగా కిషన్ రెడ్డికి ఇచ్చిండు కేంద్ర మంత్రి. ఏం చెప్తారు మేడం? ఇప్పుడు 3 బీసీలు పోటీ పడ్డారు అక్కడ. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్. ఆ 3 కాదనుకుని ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వాలి అని చూసుకుంటే రామచంద్రరావు అయితే కొంచెం అప్పీలింగ్గా ఉంటాడు, చదువుకున్నవాడు, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి అనే ఉద్దేశంతో రామచంద్రరావుకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు బీసీలు 3లో ఒకళ్ళకి ఇస్తే మిగతా 2కి కోపం వస్తుంది. అందుకోసం బీజేపీ వ్యూహాత్మకంగా ఈరోజు పొద్దున పేపర్లో ఆల్రెడీ నిన్ననే వచ్చింది న్యూస్. ఏమనంటే 3 రేస్లో ఉన్నారు, కానీ వ్యూహాత్మకంగా రామచంద్రరావుకి ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు అని చెప్పి ఇచ్చేశారు. అంటే ఆ 3కి ఆల్రెడీ మొండిచేయి అయిపోయింది. ఆ 3కి ఏం బుజ్జగిచ్చారో, వాళ్ళకి ఏం చెప్పారో అధిష్టానము వాళ్ళు చూసుకుంటారు. రాజాసింగ్ ఈరోజు రాజాసింగ్కి ఎలాగో ఇవ్వరని తెలుసు. ఎందుకు ఇవ్వరు మేడం? రాజాసింగ్ పబ్లిక్ అప్పీలింగ్ లీడర్ కాదు, హీజ్ ఎ మాస్ లీడర్. అయితే అతను ఆవేశపరుడు, అలాగే అందరి ప్రజల్ని అభిమానాన్ని చూరగొలగలిగిన వ్యక్తి కాదు, ఒక చిచ్చరు పిడుగు లాంటి వ్యక్తి. మరి అలాంటి వాళ్ళకి రాజకీయాల్లో వాళ్ళు ఒక ఉవ్వెత్తున ఎగిసేదానికి పనికొస్తారు తప్పితే అందరినీ కలుపుకుపోయేదానికి పనికిరారు. అలాంటి చిచ్చరుపుడుగే కదా మేడం రేవంత్ రెడ్డి కూడా అధ్యక్షుడిగా చేసిండు, బండి సంజయ్ కూడా ఆ విధంగానే ఉర్రు తొలగించిండు పార్టీ క్యాడర్ని. అవును, అది కూడా పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా మేడం. అంటే రామచంద్రరావుకి ఇవ్వడం తప్పబడట్లేదు, రాజాసింగ్ నాయకుడికి ఇస్తే రాజాసింగ్ లాంటి నాయకుడికి ఇచ్చుండొచ్చు కదా అని అదే చెప్తున్నా. రాజాసింగ్కి అతను కేవలం ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితమైన వ్యక్తి, స్ట్రీట్ వైడ్ తిరిగే అవకాశం లేదు. అతనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అందుకోసం ఏంటి మత రాజకీయాలు చేస్తాడు అంతేనా? అది అంటే అన్ని మతాలని కలుపుకెళ్ళే తత్వం లేదు అతని దగ్గర. అతను కట్టర్ హిందూలాగా బిహేవ్ చేస్తాడు, ఒక హిందుత్వాన్ని తీసుకెళ్ళేటట్లుంటాడు. ఇప్పుడు మనకి బీజేపీ అంటే కేవలం ఒక్క హిందువులు ఓటేస్తే అవ్వదు కదండి. ఈ దేశంలో ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ వేయాలి, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరినీ కలుపుకుని వెళ్ళాలి కదా. వాళ్ళు చాప కింద నీరులాగా హిందుత్వతోనే ఉంటారు, అది వేరు విషయం. కానీ పైకి మట్టుకు అలా ఉండరు కదా. అలాంటప్పుడు అందరినీ కలుపుకుపోయే వ్యక్తి కావాలి, ఒక సిచ్యువేషన్ని న్యూట్రలైజ్ చేసే వ్యక్తి కావాలి. ఇప్పుడు రామచంద్రరావు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాడు, అందరితోనూ అతనికి సత్సంబంధాలు ఉన్నాయి. అందుకని ఏంటంటే అతను అజాత్ శత్రువు లాంటి వాడు ఆ పార్టీలో. పైగా రాజాసింగ్ ఇప్పటికి 1-2 సార్లు సస్పెన్షన్ కూడా గురైన వ్యక్తి, అతని పైన కేసులు ఉన్నాయి. మరి ఇలాంటి వాళ్ళు పార్టీకి ఒకవైపు నుంచి బలోపేతం చేయడానికి పనికొస్తారు తప్పితే పార్టీని నడపడానికి పనికిరారు. ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేవాళ్ళు, ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇవ్వగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు, మొత్తాన్ని నడిపించగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఇట్లాంటి వాళ్ళనే ఒక ఫ్లేవర్ ఇచ్చేవాళ్ళు అంటే వీళ్ళు కెటలిస్టులుగా పనిచేస్తారనమాట. ఏదైనా ఒక ఆవేశం లాంటిది వచ్చింది, ఏదైనా ఒక పోరాటం తీసుకున్నారు అన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళు పనికొస్తారు. రాజాసింగ్ లాంటి వాళ్ళు. రాజాసింగ్ కూడా తన పరిధిలో పరిమితులు అర్థం కావాలి. తను ఒక రకం నాయకుడు. ఇప్పుడు వాళ్ళ బీజేపీలో రాష్ట్రం మొత్తం మీద ఒక 5-6 పేర్లు వినిపిస్తే ఆ 5-6 పేర్లలో అతని పేరు కూడా ఉంటుంది. మరి ఇంకా 5-6 పేర్లు మించి నేనే ఉండాలి అని అనుకుంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. అంటే ఆయన చాలాసార్లు, నాకు తెలిసి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆయన ఒక అధ్యక్షుడిగా ఉండాలి, పార్టీ నడిపించాలి, బలోపేతం చేయాలని ఉంటుంది కదా మేడం. కాదు కాదు కాదు, నేను చెప్తున్నా కదా, ఆయన అందరినీ కలుపుకుపోయగలిగే వ్యక్తి అయితే కాదు. ఇది మాత్రం వాస్తవం. అధిష్టానానికి ఆ మాత్రం తెలియదా? అందుకోసం అని చెప్పి పైగా అతను
ఎంత అవునన్నా కాదన్నా వాళ్ళ రాజ్యాంగంలో నుంచి లౌకికవాదము అవన్నీ సెక్యులర్ పదం తీసేయాలి అంటున్నారు. కానీ సెక్యులర్ అనే భావన లేకపోతే అందరూ ఓట్లు ఎందుకు వేస్తారు వీళ్ళకి? కేవలం ఈ దేశంలో ఉన్న హిందువులు ఒక్కళ్ళే ఓటేస్తే వీళ్ళు గెలుస్తారా? ఆ హిందువులు ఒక్కళ్ళే కూడా మీకు ఒక్కళ్ళకే వెయ్యాలని లేదు కదా, కాంగ్రెస్కి కూడా వేసుకుంటారు, వేరే పార్టీలకు వేసుకుంటారు. అందరికీ పోగా మీకు ఉన్న మిగతా కేవలం హిందువులు మాత్రమే మీకు వేస్తే మీరు హిందుత్వ రాజకీయాలు చేస్తాను అంటే మీరు ఎట్లా గెలుస్తారు? మీ క్రిస్టియన్ మైనార్టీలుగా ముస్లిమ్స్ వెయ్యాలి, అలాగే క్రిస్టియన్స్ వెయ్యాలి, ఇంకా ఏ మతము లేదన్న వాళ్ళు కూడా మోడీ మీద భక్తితోనో లేకపోతే ఇంకోటో వేసేవాళ్ళు ఉంటారు. అందుకని ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే పార్టీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళు అన్ని వైపులా ఆలోచిస్తారు. నీ పదవి ఒకటే ఇంపార్టెంట్ కావచ్చు, వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్లు ఉంటాయి. అందుకోసం చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాజాసింగ్ మాత్రమే బీజేపీని గట్టెక్కించగలడం అంటే కరెక్ట్ కాదు. బీజేపీ సొంతంగా ఆ పార్టీ ఆత్మహత్య చేసుకునే విధంగా వైఖరి అట్లా ఉంది, వ్యవహరిస్తుంది అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ సానుభూతి పరులు కూడా అంటున్నారు. పార్టీకి అధికారంలోకి రావడం కల్లా కష్టం ఇంకా ఇలాంటి నిర్ణయాల వల్ల. ఇలాంటి నిర్ణయం అని కాదు, అసలు వీళ్ళు ఇప్పుడు ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలి అంటే అన్ని జిల్లాల్లోనూ, అన్ని మండలాల్లోనూ, అన్ని గ్రామాల్లోనూ గ్రామ శాఖలు ఉండాలి. పార్టీ బలంగా ఉండాలి, పార్టీ కింద నుంచి ఉండాలి. పైన నాయకులు ఉండి హైదరాబాద్లో ఉండి షో చేయటం కాదు, గ్రౌండ్ లెవెల్ నాయకులు కావాలి ఏ పార్టీకైనా. ఈ గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు చేయగలిగిన పార్టీలు ఈ రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒకటి కాంగ్రెస్, తెలంగాణలో టీఆర్ఎస్. ఈ రెండు పార్టీలకే ప్రతి గ్రామాన శాఖలు ఉన్నాయి, గ్రామ కమిటీలు ఉన్నాయి. అయితే ఒకప్పుడు తెలుగుదేశంని ఎంతో కొంత టీఆర్ఎస్ వాళ్ళు హైజాక్ చేసుకున్నారు. సరే వీళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కాంగ్రెస్ మొత్తం వైసీపీలోకి వచ్చేసింది. గ్రామాన కాంగ్రెస్ పార్టీ దిమ్మలు ఉండేవి, కాంగ్రెస్ పార్టీ జెండాలు ఉండేవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అయిపోయారు. తెలుగుదేశానికి ఉంది అక్కడ పూర్తిగా ప్రతి గ్రామంలోనూ ఉంది. అక్కడ కూడా లేనిది ఎవరు అంటే ప్రతి గ్రామంలో లేనిది బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు. కానీ అయినా వాళ్ళిద్దరు మన 100% స్ట్రైక్ రేట్ సాధించారు అంటే రీజన్ ఒకటే, వాళ్ళు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు. ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది బ్రహ్మాండంగా. ఇక్కడ విషయం అది. అసలు అక్కడ వాళ్ళు వచ్చినా ఇక్కడ వీళ్ళు వచ్చినా బీజేపీ రాదు అని చెప్పటానికి మనకున్న ఏకైక బండ గుర్తు ఏంటి అంటే ఇదే. మీకు గ్రామ శాఖలు ఉండాలి, ప్రతి గ్రామంలోనూ ఇన్ని పోలింగ్ బూతులను ఉంటాయి. ఆ అన్ని పోలింగ్ బూతుల్లోనూ మీకు ఏజెంట్లు ఉండాలి. ఇప్పుడు ఒకతను ఓటు వేయటానికి వస్తాడండి, ఈ ఓటు ఇతను కాదు అని చెప్పగలిగి ఛాలెంజ్ చేయగలిగిన ఏజెంట్ ఉండాలి, పోలింగ్ ఏజెంట్ ఉండాలి, అవగాహన బూత్ లెవెల్ ఉండాలి. ఒక్కొక్క బూత్కి ఖచ్చితంగా 4 వ్యక్తులు డెడికేటెడ్గా ఉండాలి. 2 లోపల కూర్చొని ఉండాలి, 2 బయట కూర్చొని ఉండాలి. అంటే ఆ గ్రామ శాఖ అంత బాగున్నట్లు లెక్క. అసలు మీకు ఏజెంట్లే లేరు. ఊరు మొత్తం మీద 10 బూతులు ఉన్నాయి అనుకోండి, 40 మంది చావో బతుకు అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత గొడవలు అవుతాయి, తలల బద్దలు కావచ్చు, ఈవీఎంలు బద్దలు కొట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆంధ్రాలో చూసాం కదా, ఏమైనా జరగవచ్చు. అందుకు సిద్ధపడి వెళ్ళి కూర్చోవాలి అక్కడ. పొద్దున్నుంచి సాయం దాకా కూర్చోగలిగే వాళ్ళు కావాలి. ఉన్నారా బీజేపీకి? ఎట్లా గెలుస్తుంది బీజేపీ గ్రౌండ్ లెవెల్లో లేదు. ఇప్పుడు బీజేపీలో ఉన్న నాయకులు కూడా ఆ పార్టీలోంచి వచ్చిన వాళ్ళే. ఒక్కొక్కరిది తీయండి, చరిత్ర తీయండి. అవును మేడం. ఈటెల రాజేంద్ర ఎవరు? రఘునందన్ రావు ఎవరు? వీళ్ళంతా 2 కాంగ్రెస్, 2 బీజేపీ, బీఆర్ఎస్. అందుకని ఏదో ఇప్పుడు ఒక అధ్యక్షుడిని ఎన్నుకునే విధానం వల్లనే బీజేపీ పార్టీకి నష్టం జరిగిపోద్ది అని రాజాసింగ్ అన్నంత మాత్రాన, రాజాసింగ్ ఒక్కడ పార్టీలో నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన, ఇప్పుడు రాజాసింగ్ కూడా బీజేపీ పార్టీ ఒక కవచం. బీజేపీ అండ లేకపోతే కనుక రాజాసింగ్ను కుక్కను కొట్టినట్టు కొడతారు.
ఇదంతా డ్రామా. 2 రోజులు పోయాక వాళ్ళే బుజ్జగిస్తారు. ఓకే. బీజేపీని వదిలిపెట్టి ఓల్డ్ సిటీలో తిరగమనండి రాజాసింగ్ని. సొంతంగా ఆయనకి ఏం లేదంటారు. ఉంటదే లేదనట్లా, కానీ ఒక కవచం. అందుకని వ్యక్తులకి పార్టీలు అవసరం, పార్టీలకి వ్యక్తులు అవసరం. ఓకే మేడం. అది అందుకని రాజాసింగ్ ప్రగల్భాలు బలికి అంత మాత్రాన బీజేపీ పార్టీకి ఏదో అయిపోద్ది అని అనుకోవటం అది వట్టి భ్రమ. రైట్ మేడం, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.